నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల్ని మంచి చేసుకుని వాళ్ళ ద్వారా ఓట్లు అనుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉంది. నిన్న పిఠాపురంలో సాయిధరం తేజ్ పైన దాడి కావచ్చు, ఈ రోజున ఏదైతే నర్సరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ఉద్యోగులపైన వైసీపీ బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి పరిణామాలు, లేదంటే వైసీపీ ఇదేమైనా ఒక కొత్త స్ట్రాటజీగా తీసుకుని ఈ రకమైనటువంటి కుట్రలతోటి ముందుకు వెళ్తుందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికలు అనేటువంటి సమయంలో ప్రజల దగ్గర కానీ ఉద్యోగస్తుల దగ్గర కానీ ఆ ఓట్లని తమ వైపు మలుచుకోవడానికి మంచిగా వ్యవహరించాల్సినటువంటి తీరు, కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ మధ్య వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రకటించారు, మీరందరూ స్లీవ్స్ మడతపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలి అని చెప్పని. అదే సందర్భంలో విశాఖపట్నంలో జరిగిన సిద్ధం సభ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి సంబంధించిన కటౌట్లు పెట్టి అక్కడ పంచింగ్ బ్యాగ్స్, బాక్సింగ్లో పంచింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టి ఆ పంచింగ్ బ్యాగ్స్ ద్వారా ఆ కటౌట్లని కొట్టించిన దృశ్యం చూసాం మనం. అంటే ఏ విధమైన సంకేతం వాళ్ళ శ్రేణులకు ఇస్తున్నారు? డెమోక్రసీలో ఓటు ద్వారా ప్రత్యర్థిని ఓడించాలి, కానీ ఇక్కడ భౌతికంగా దాడులు చేయండి అని చెప్పిన సంకేతాన్ని బహిరంగంగా వాళ్ళ సభా వేదికల నుంచే వాళ్ళ శ్రేణులకి ఆ సందేశం పంపిస్తున్నారు కదా. వాళ్ళ నాయకుడే స్వయంగా స్లీవ్స్ మడతపెట్టి యుద్ధానికి సిద్ధంగండి అని అంటే, మనం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం, మనం ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నాం, మన పాలసీసు, మన పాలన, మనం ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చాము, ఎటువంటి సంక్షేమాన్ని అందించాము, ఎటువంటి అభివృద్ధి సాధించాము, ఎటువంటి ఉపాధి కల్పించాము, ఎటువంటి సంస్థలను నెలకొల్పించాము, వీటిని ప్రజలకు వివరించి చెప్పుకొని ఓట్లు అడగాలని చెప్పని పాలకులు కోరుకుంటారు, ఆశిస్తారు. అంటే తమ పాలనా దక్షత, తమ పాలనా పరంగా సాధించిన విజయాల ప్రాతిపదికగా ఓట్లు దండుకోవాలని అనుకుంటారు, ప్రజల మద్దతు పొందాలని ఆశిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఎక్కడా చర్చనీయాంశం కానివ్వట్ల. 2019 ఎన్నికలకు ముందు తానేం వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాల ప్రాతిపదికగా ప్రజల మద్దతు కోరే ధైర్యము స్థైర్యం ఆయనకి లేదు. ఎందుకంటే చాలా వాగ్దానాలు తొంగలో దొక్కేశారు. ఆయన ఏమంటారు, నేను మేనిఫెస్టోని 99% అమలుపరిచాను, మేనిఫెస్టోలో పొందుపరచని చాలా వాగ్దానాలు ఎన్నికల బహిరంగ సభల్లో పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రజలకు చేయడం జరిగింది. వాటి గురించి ఎక్కడ ప్రజల్లో చర్చ జరగకూడదు. ప్రజలు వాటి గురించి ప్రస్తావిస్తే ఎక్కడ లేని ఆగ్రహవేశాలు వచ్చేస్తూ ఉన్నాయి అధికార పార్టీ నాయకులకి. వాళ్ళ ఇప్పుడు మీరు ప్రస్తావించింది 2-3 సెలెక్టివ్ ఇన్సిడెంట్సే. ఈరోజు నరసరావుపేటలో ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్, ఎస్ఎస్ఎన్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ నమోదు జరుగుతూ ఉంటే అక్కడికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంది మార్బలంతో వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేస్తే అక్కడ ఒక ఘర్షణపూరిత వాతావరణం నెలకొని తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య పూర్తి స్థాయి ఘర్షణగా మారింది అక్కడ. అంటే అసలు పోలింగ్ బూత్కి ఈయన శ్రేణులతోటి అక్కడికి వెళ్ళటం ఏంటి? అసలు అక్కడికి ఈ నెల ఎలా చేశారు పోటీలో ఉన్న అభ్యర్థిని? ఆల్రెడీ ఓటింగ్ ప్రాసెస్ బిగిన్ అయిపోయినాక ఈయన ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఉందా? చేయొచ్చు. అక్కడ మామూలు మనం చాలా సందర్భాల్లో చూస్తాం కదా, పోలింగ్ బూత్కి 100 మీటర్ల పరిధిలో వాహనాలు ఎలా చేయమంటారు, సమూహాలుగా రావడానికి వీల్లేదంటారు, 144 సెక్షన్ అమల్లో ఉంది అని అంటారు, ఓటరు గుర్తింపు కార్డు చూస్తే కానీ లోపలికి ఎలా చేయము అని అంటారు. మరి అటువంటి దగ్గర ఈయన ఒక సమూహంతో ఎట్లా ఎలా చేశారు పోలీసులు? ఇది పూర్తిగా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కదా, అధికారుల నిర్లక్ష్యం కదా. సరే, అధికారులు వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఇవాళ చట్టసభలకు ఎంపికైన ప్రజాప్రతినిధులుగా వీళ్ళు ఇవాళ పోటీలో ఉన్న అభ్యర్థులుగా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్కి పాల్పడితే ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ వీళ్ళకి తెలియదా? ఇటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా ఎన్నికల రంగం నుంచి డిస్క్వాలిఫై చేయాలి. అంటే పరిధి దాటి ప్రవర్తించడానికి సాహసించే ఇటువంటి అభ్యర్థుల్ని ఎన్నికల రంగం నుంచి నిష్క్రమింపజేస్తే, ఒకరిద్దరి మీద అటువంటి కఠిన చర్యలు ఎన్నికల సంఘం తీసుకుంటే ఇవాళ ఆ పరిధి దాటినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది రుచి చూపిస్తే ఇంకొకరు ఇటువంటి విధానాలు ఎంపిక చేసుకోరు. ఇవాళ చాలా చూస్తున్నాం. నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగిని పోస్టల్ బ్యాలెట్ ఓటు తమకు అనుకూలంగా వెయ్యాలి అని చెప్పని అక్కడ లోకల్ కార్పొరేటర్ భర్త, అతని అనుయాయులు డబ్బులు ఎరచూపితే, నేను ఆల్రెడీ నా ఓటు ఎక్సైజ్ చేసేసుకొని ఉన్నా, నాకు ఇంకా డబ్బులు అవసరం లేదు అని చెప్పని అతను వీళ్ళ ఆఫర్ని తిరస్కరించాడు అని చెప్పని ఇక్కడ
డబ్బులు తీసుకోను అంటే కూడా నేరంగానే ఉంది. అంటే వీళ్ళు ఆఫర్ చేసే డబ్బుకు ప్రలోభ పడాలా? అంటే డబ్బులు ఎరేసి ఓట్లు కొనుగోలు చేస్తున్నాము అని చెప్పిన బాహాటంగా వాళ్ళు అడ్మిట్ అవుతుంటే ఎందుకని ఎలక్షన్ కమిషను ఆ కన్సర్న్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయదు? ఇవాళ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో లంచం ఇవ్వటము తీసుకోవడం రెండూ నేరమే. ఓటు కోసం డబ్బు ఆఫర్ చేయటము తీసుకోవడం రెండూ నేరమే. ఆ ఉద్యోగి అతను చదువుకున్నాడు, సమాజం పట్ల బాధ్యత కలిగినాడు. ఇవాళ చట్టసభల్లో అంటే తమ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికి లంచం తీసుకోవడానికి ఇష్టపడకపోతే దాన్ని నేరంగా పరిగణించి అతని మీద దాడి చేసి తలబగిలిందా కొట్టారు అతన్ని. అతని కుటుంబ సభ్యులు మహిళల మీద కూడా దాడి చేశారు, గాయపరిచారు వాళ్ళని. అంటే ఎటువంటి సంకేతాలు పంపిస్తూ ఉన్నారు? వాళ్ళ 5 సంవత్సరాలు పాలకులు, మీరు పాలకులుగా మా విజయాలు ఇవి, మేము చేసిన వాగ్దానాలు ఈ స్థాయిలో నెరవేర్చుకున్నాం, సమాజంలో ఈ విధమైన అభివృద్ధి సాధించాం, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించాం, రాజధాని నిర్మాణాన్ని ఈ విధంగా పురోగతి పరుగులెత్తించాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ స్థాయిలో పూర్తి చేశాం, ఇన్ని లక్షల ఎకరాలని కొత్తగా ఆయకట్టు సృష్టించాం, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాం, కరెంటు మేము వాగ్దానం చేసిన విధంగా సరసమైన ధరలకు అందించగలుగుతున్నాం, అన్ఇంటరప్టెడ్ పవర్ అందిస్తున్నాం. ఇవి చెప్పుకునే ఘనతలు కదా. మరి ఈ ఘనతలు ఉన్నాయా మీ దగ్గర? వీటిని ప్రస్తావించే స్థాయిలో మీరు లేరు కాబట్టి, వీటన్నిటి విషయాల్లో మీది ఒక ఫెయిల్యూర్ పాలన కాబట్టి ఇవాళ ఎన్నికలు సమీపించేటప్పటికి సామ దాన భేద దండోపాయాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. బతిమలాడు, బెదిరించు, కొనే ప్రయత్నం చేయి, లేదంటే దాడి చేయి. అంటే ప్రజల్ని భయకంపితులను చేస్తే, ప్రజలు పోలింగ్ బూత్ దగ్గరకు రాకుంటే ఆ పోలింగ్ బూత్లు మీరు క్యాప్చర్ చేసి తద్వారా ఎన్నికలు నెగ్గాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారా? ఈ విధమైన భావజాలంతో మీరు ఉన్నారు కాబట్టి, మీకు వ్యవస్థలు అండదండలు అందిస్తున్నాయి కాబట్టి నిన్న ఎలక్షన్ కమిషన్ స్వయంగా మీకు ఆ విధమైన అండదండలు అందిస్తున్న డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వ్యవస్థల పరంగా మీకు ఈ అండదండలు ఎల్లకాలం ఆ మద్దతు కొనసాగదు. ఖచ్చితంగా మీ అకృత్యాలని వ్యవస్థల పరంగా కట్టడి చేసే ప్రయత్నం ఇవాళ ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఆ చొరవ మొదలైంది. 2019 ఎన్నికలకు ముందు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను అద్భుతమైన పాలకుడిగా 6 నెలల్లో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా అని చెప్పని వాగ్దానం చేస్తే, ఆనాటి ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేస్తే, పాలకులుగా మీకు అవకాశం వస్తే మీరు ఏం చేస్తారని వాగ్దానం చేస్తే, ఒక్కొక్క వర్గం ప్రజలు మీ పట్ల ఒక హై ఎక్స్పెక్టేషన్తో ఓట్లేసి మీకు అధికారం కట్టబెట్టారు. యువతకు లక్ష్యంగా చేసుకొని కొన్ని వాగ్దానాలు చేశారు. మహిళలకు మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేశారు. ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తాం, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తాం, వారాంతపు సెలవులు ఇస్తాం, సరెండర్ లీవ్లు ఇస్తామని చెప్పని ఇట్లాంటి రకరకాల వాగ్దానాలు చేసి ఇవాళ పాలకులుగా 1వ తారీఖు జీతం రుచి చూడటమే, పెన్షన్ అందుకోవటమే మురుగంగా మారిపోయిన పరిస్థితుల్లో ఉద్యోగ వర్గాలు మీ పట్ల విముఖతో ఉన్నారు అని చెప్పని, పోస్టుల బ్యాలెట్లు మీకు వ్యతిరేకంగా పోలవుతున్నాయి అని చెప్పని దాడులు దౌర్జన్యాలకు పాల్పడతారా? అంటే మీరు దాడులు చేస్తే దౌర్జన్యాలకు పాల్పడతంటే ప్రజలు భయపడి మీకు ఓట్లు నమోదు చేస్తారని చెప్పిన భావనలో మీరున్నారా? మీ వైఖరి ప్రజలకి మరింత యోగింపు పెంచుతుంది. ఇవాళ అంటే ఈ దాడులు దౌర్జన్యాల ద్వారా ప్రజల మద్దతు పొందటం కాదు, మీ పట్ల మరింత విముఖత పెంచుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికే ఒక నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. 1994 నాటి పరిస్థితులు పునరావృతం కాబోతున్నాయి అని చెప్పిన సంకేతం చాలా బలంగా ఇవాళ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో నుంచి వ్యక్తమవుతూ ఉంది. ఆనాడు 5 సంవత్సరాలు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితిలో పడిపోయింది. ఆ రోజున ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతల ప్రజలు, మిమ్మల్ని రాజులు చేసిన ప్రజలే రేపటి రోజున కింకర్లుగా మార్చడం కూడా ఖాయం. అది గుర్తెరగకుండా మీరు నిన్న సాయి ధరమ్ తేజ్ మీద దాడి చేశారు. చిత్తూరు జిల్లాలో మా వీధిలో లైట్లు లేవు అని చెప్పని ప్రస్తావించిన ఏకైక కారణానికి ఒక గర్భిణిని నిన్న పొట్టలో తన్నారు మీరు. అంటే ఈ అకృత్యాలు, ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, దాడులతోటే ఎన్నికలు నిర్వహించుకోవాలనుకుంటున్నారా? రాజకీయ ప్రత్యర్థుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రచారం చేసుకొని ఇవ్వకుండా, నా గ్రామంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నా గ్రామంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని ముత్యాల నాయుడు ఈ విధమైన దాడులు దౌర్జన్యాల సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఉంటుంటే వీటిని ప్రజలు గమనించట్లేదా? వ్యవస్థలు వీటిని పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మిమ్మల్ని కట్టడి చేసే కార్యక్రమాలు మొదలైనాయి. వ్యవస్థల పరంగా 2019లో ఏ వెసులుబాటు అయితే మీకు దక్కిందో అదే వ్యవస్థలు ఈరోజు మీకు ప్రతికూలంగా పనిచేయబోతూ ఉన్నాయి. గుర్తెరిగితే గౌరవప్రదమైన నిష్క్రమణ రాజకీయాల్లో దక్కుద్ది. లేదు అనంటే ప్రజల చేత ఘోరమైన శిక్షకి మీరు గురి కావటం ఖాయం. ఆలోచించుకుంటారా? దానికి తగిన నడవడిక ఎంచుకుంటారా? లేదా ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చి
ఆ విధమైన శిక్షకు మిమ్మల్ని గురి చేస్తారో లేదో మీరు చూడండి. చూస్తున్నాం కదా, ముఖ్యంగా 5 ఏళ్ల తమ పాలనలో చేసినటువంటి అభివృద్ధి కానీ సాధించినటువంటి సంక్షేమం పేరుతోటి ఏదైతే ప్రజల నుంచి మన్ననలు పొంది ఓట్లు సంపాదించుకోవాల్సినటువంటి రాజకీయ పార్టీలు, అందులోనూ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా ప్రజల్ని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించి బామాలి ఓట్లు దండుకుందామని చూస్తే ప్రజలు మాత్రం వాటిని హర్షించరు. రేపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకైతే మాత్రం ఖచ్చితమైనటువంటి శిక్షను ప్రజలే వేయబోతా ఉన్నారు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.